వైద్య విధానంలో శరవేగమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. మనకి తెలిసి తెలియకుండా కాదు, మనకు కళ్ళెదురుగుండా జరుగుతుంది. కాకపోతే మనం లైట్ తీసుకుంటాం, పట్టించుకోం. నడుస్తా ఉంది. ఇప్పుడు మా చిన్నప్పుడు నాకు 2 సార్లు చెయ్యి ఇరిగింది. యాక్సిడెంట్ అయ్యి. ఆ చెయ్యి ఇరిగినటువంటి సందర్భంలో హాస్పిటల్‌కి వెళ్ళడం, హాస్పిటలోళ్ళు ఎక్స్‌రేకి రాయడం, ఆ ఎక్స్‌రేది తీసుకొని కాగితం రావడానికి టైం. ఈలోపు చెయ్యి వాసిపోతుంది. ఇదంతా ఉండేది. ఇప్పుడు ఎక్స్‌రే అత్యంత వేగంగా జరుగుతుంది. పంటికి పండు నొప్పి అంటే ఇదివరకు పీకేయడం అంతే. ఆ పంటికి సంబంధించి పెయిన్‌కి కొన్ని టాబ్లెట్లు ఇస్తారు. తర్వాత అక్కడ చీముంటే గనక అది లాగుతారు. తర్వాత ఇవాళ రోజున చూస్తే అనేక రకం ఫిల్లింగుల దగ్గర నుంచి రకరకాలొచ్చినాయి. వైద్య విధానంలో శరవేగమైన మార్పులొచ్చినాయి, వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటిదే క్యాన్సర్‌కి వ్యాక్సిన్ లాంటిది రష్యా, అలాగే క్యాన్సర్‌కి ఒక చర్మం లాంటిది పెట్టి అతికిస్తే ఆ లోపల ఆ సెల్స్‌నన్నిటిని డిమాలిష్ చేస్తని నిన్న చైనా వాళ్ళ పరిశోధన గురించి కూడా మాట్లాడుకున్నాం. కంటికి సంబంధించి మొన్ననే ఒక శాస్త్రవేత్తలు ఏది ఆపరేషన్ అవసరం లేకుండా ఒక జెల్ వేస్తే గనక దాంతో కంటి చూపు బలపడుతుందని. అయితే ఇవన్నీ ప్రాథమిక దశలో ఉన్నాయి. ఆ ప్రాథమిక దశలో అనుకునే చూస్తుండగానే మళ్ళీ లైన్‌లోకి వచ్చేస్తాయి. ఎంఆర్ఐ స్కాన్‌లు అట్లాగే వచ్చినాయి. రోబోటిక్ సర్జరీలు అట్లాగే వచ్చినాయి. ఏదో దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసేయి అట్లాగే వచ్చినాయి. కాబట్టి ఏది జరగదు అనుకోవడం అమాయకత్వం. తాజాగా కిడ్నీలో స్టోన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇది దాదాపుగా సమస్య 40-50% పెరిగిపోతున్న రోజుల్లో. బాగా మంచినీళ్ళు తాగుతుంటే దానంతట అయ్యే కరిగిపోతాయి. పెద్దరాళ్ళైతే ఆపరేషన్ చేయాలి. అది మొదట్లో అయితే గనక కోసి చేయడం. తర్వాత రోజుల్లో దాన్నేమంటారు, ఈ వీటితో చేస్తున్నారు కదా, లేజర్ ట్రీట్మెంట్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా కెనడియన్ సైంటిస్టులు రైస్ సీజ్డ్ రోబోట్ ఒకటి కనిపెట్టారట. ఏది చిన్నదట, బియ్యం గింజ అంత ఉంటుందట. అది కెనడియన్ రీసెర్చర్స్ కనిపెట్టింది. ఇది ఒక బియ్యం గింజ అంత ఉండి అది ట్రావెల్ చేస్తాడు కిడ్నీ లోపలికి. ట్రావెల్ చేసి ఆ స్టోన్స్ని సేఫ్గా జెంట్లీగా ఎలాంటి సర్జరీ లేకుండా కట్ చేసి తీసేస్తుందట. ఇది షాక్ వేవ్స్ ఉండవట, ఇన్వేజివ్ టూల్స్ అవసరం లేదట. ఇది ఒక మినీ రోబోట్, ప్రెసైజ్ మ్యాగ్నెటిక్ గైడెన్స్ బయట నుంచి చేస్తారట. డాక్టర్లు వీటికి సంబంధించి యూరినరీ సిస్టమ్స్ నుంచి బయటికి తెప్పించడం, రియల్ టైంలో తీసుకురావడం అన్నది చేసుకొస్తారట. టైట్ ఏరియాస్ నార్మల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తీసుకురావచ్చట. ఓవరాల్గా స్టోన్స్ని బయటికి తీసుకురావడం ఒక్కటే దీని పనిగా ఉంటుందట. మినిమల్ పెయిను, నో కట్స్, నో ఇన్సిషన్స్, ఫాస్టర్ రికవరీ, హెల్దీ టిష్యూ ఎంటైర్లీ అవాయిడ్ చేయడం, మోర్ ప్రెసిషన్ దాన్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రాథమిక దశ, అంటే ఇప్పుడు టెస్టింగ్ దశలోకి వచ్చింది. ఇది పూర్తయి సక్సెస్ అయితే కనుక ప్రపంచంలోనే అతిపెద్ద మార్పు అవుతుంది కిడ్నీలకు సంబంధించిన రాళ్ల విషయంలో.